అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో యాక్టివ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. రైతుల కోసం కేటీఆర్ సర్కార్ మీద అయిండు ఫైర్. పట్నంలో కేబుల్ వైర్లు కట్, పర్షంతోని పబ్లిక్ అయితురు ఫట్. పొంగిపోతుంది మంజీరా నది, నీళ్లు నిండి మూసిర్రు దుర్గమ్మ గుడి. సమీక్ష సమావేశాలు అనేటి ఎవరి అవసరాలకు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ అధికార పదవులు ఉన్నోళ్ళు వాళ్ళకి సపరేట్ ఛాంబర్లు ఉంటే అందులో చర్చలు పెట్టుకోనికి వాళ్ళకి పర్మిషన్లు ఉంటాయి. అంతేగాని పార్టీకి మాజీలు అయిన వాళ్ళు కూడా, పదవులు లేనోళ్ళు కూడా మంత్రుల ఛాంబర్లు వాడితే ఊకోరు కదా. సిస్టమ్ అనేటిది ఉంటది. కలెక్టర్ అనేటోళ్ళు ఉంటారు కదా, తోరకబట్టి మరి ఆర్చుకుంటారు గిట్లా. హాగో గదే కథ అయింది జగ్గారెడ్డి ముచ్చట్ల కూడా. గిట్ చూడండి, ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష పెట్టిండు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ దాకా బాగానే ఉంది కానీ సార్ మాజీ అయిన ముచ్చట మర్చినట్టున్నాడు. ఆయనకు ఛాంబర్ లేకున్నా నన్నెవడ్రా ఆపేది అన్న రేంజ్ లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఛాంబర్లో కూర్చొని మరి ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. చూడుండ్రి, సార్ ఆర్డర్లు ఇస్తుంటే వీళ్ళు పెన్నుతో టకా టకా ఎట్లా రాసుకుంటారు. మరి ఇది బయటకు తెలిస్తే ఊకోరు కదా. పొల్లు అరుచుకుంటుండు కలెక్టరు. ముందు మీటింగ్ పెట్టిన ఆయనను కాదు, పోయిన మీ పని చెప్పాలన్నట్టు. అసలు మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని మీటింగ్కి పోయిరని అరుచుకుండు ఆఫీసర్లను కలెక్టరు. మరి ఇక జగ్గారెడ్డిని ఏమంటారో ముందు తెలుస్తుంది కానీ ప్రతిపక్షాలు దీని మీద ఎట్లా కక్ష తీసుకుంటారో అనేది ఎదురు చూస్తున్నారు నెటిజనాలంతా. అయిపోయింది ఇక. ఎన్ని రోజులని ఓపిక పడతారు చెప్పుండ్రు ఎవరైనా. ఏదో ఒక పంటకి ఇట్లా అయిందంటే ఏమన్నా అనొచ్చు కానీ ప్రతి పంటకి ఇదే పాట అవుతుంది యూరియా కోసం. ఇక ఓపిక పట్టింది చాలు, మరల పడాల్సిందే అని ధర్నాకు దిగిరు కదా రైతన్నలంతా. పాపం గీ మహిళా రైతు అయితే మాకు ఎట్లకైనా యూరియా కావాలి సార్ అని పోలీస్ కాలం మీదే వాడుతుంది. గీట అయితే గీ పెద్ద మనిషి ఒక్క తీరుగానే ఆఫీసర్ కాలం మీద వాడుతుండు యూరియా కోసం. ఇవనే కాదు, రాష్ట్రం అంతటా యూరియా కష్టాలు గిట్లనే ఉన్నాయి అబ్బా. ఇక చూసుకుంటా కూర్చుంటే లాభం లేదు. రైతుల కష్టాలు చూసి గోష వస్తుందని యూరియా కష్టాల మీద మాట్లాడడానికి కేటీఆర్ రంగంలోకి దిగిండు. ఏమంటుండ ఇనుండ్రి. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. రాత్రిల పూట రైతులు పొలాల తన కాపలున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని ఎరువుల కోసం ఒక మహిళా రైతు కేంద్రం ముంగట రాత్రిపూట పండుకోవాల్సిన దుస్థితి తెచ్చింది సర్కార్ అని గరమైండు. అంతేకాదు, చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఆడోళ్ళ గోసలు చూసి కేటీఆర్ ఎంత బాధపడ్డాడో కదా. లెక్కకైతే యూరియా కష్టాలు గిట్లు ఉండేయట, ఏదో మతలబ్ అవుతుందట లోపల. అయ్యో రామా, ఇది నేను కాదమ్మా సారే చెప్తుండవు. ఇంకొక అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా. మరి నిజంగానే కేటీఆర్ మాటలు విన్నాక అనుమానం వస్తుంది అబ్బా, యూరియాని ఏమన్నా బ్లాక్ లో అమ్ముకుంటారా ఏంది అని. అసలు ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ సమీక్షనే చేయలేదు. ఒక్కసారి కూడా ఎరువుల గురించి కేంద్రాన్ని కలవలేదు అంటుండు. ఇంకో దిక్కు సారేమో కేంద్రం నుంచి యూరియా వచ్చుడే తక్కువ వచ్చింది, రావాల్సిన దానికంటే చాలా తక్కువ వచ్చిందని సర్కార్ అంటున్నమాట. మరి ఏది నిజమో ఏది అబద్ధమో కానీ రైతులైతే ఎన్నడు వాడనంత గోసపడుతురు ఈ యూరియా కోసం. జరగ బాధ తీర్చి ఇంత పుణ్యం కట్టుకోరి సార్లు అని మొరబెట్టుకుంటారు పబ్లిక్ అంతా. ఎన్నడు తీరుతాయేమో పోన్రి యూరియా కష్టాలు.
అంటే ఆగరు పంటలు ఎవరు అంటారు చూడురి గట్లనే చేస్తారు ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏమంటే మొన్న కృష్ణాష్టమి నాడు అట్లనే గణపతి మోసుకోపోతప్పుడు కరెంట్ తీగలు దాకి చాలా మంది జీవిడిచారు కదా. ప్రమాదం జరగకుండా జాగ్రత్త వాటిచ్చుడు శాత కాదు కానీ దెబ్బ దెబ్బ ఎవడో దారినట్టు వెనక ముందు ఆలోచన ఏం చేయకుండా హైదరాబాద్ లో చాలా జాగాలలో ఇంటర్నెట్ కేబుల్ వైర్లన్నీ కట్ చేసి పారేశారు. ఇలా అత్యుత్సాహంలో మన్నువాడా చేయాల్సిన టైంలో డ్యూటీ చేయరు కానీ ఇప్పుడు ఈ పని చేసి ఉన్నోళ్ళందరికీ లేని తిప్పలు తెస్తారు కదా. అరే కట్ చేస్తే చేసిరు ఓ ముక్క చెప్పి కట్ చేస్తే పబ్లిక్ కూడా ప్రిపేర్గా ఉంటారు కదా. ఎంతో మంది ఇంటర్నెట్ మీదనే ఆధారపడి కొలువులు చేసుకునేటోళ్ళు ఉంటారు, ఇళ్ళకి వెళ్ళి డ్యూటీలు చేసేటోళ్ళు ఉంటారు. వీళ్ళు ఈడ కేబుల్ కట్ చేస్తే డ్యూటీలు చేసేటోళ్ళ మీద ఉన్నోళ్ళు ఇట్లా వైర్లు కట్ అయినాయి అని చెప్తుంటారా. ఎన్నో అక్కడికి వచ్చి అర్జెంట్ పనులు ఉంటాయి, ఆ వేడి కాడికి అయిపోతే డ్యూటీలు చేసేటోళ్ళను కొలువుల నుంచి తీసేయడానికి కూడా వెనకాడరు మీద ఉన్నోళ్ళు. కానీ అవేవి కరెంట్ వాళ్ళకి పట్టుండదు, టకా టకా కట్ చేసి పారేసుడే. పోని ఆ కట్ చేసిన అన్న తీసుకుపోయి పబ్లిక్ లేని జాగాలో పెడుతురా అంటే అది లేదు. ఏడేసిన గొంగడ అన్న అన్నట్టు రోడ్ల మీద ఎట్లా పడితే అట్లనే వారేసిపోయారు. మరి పట్టి లేనట్టు ఎట్టి పనులు ఎందుకు చేస్తారో గాలకే తెలియాలబ్బా. మన విద్యుత్ శాఖ చక్కదనాన్ని మెచ్చుకోలేని వాళ్ళు లేరంటే నమ్ముర్రిగా. ఈడికే అంతమంది చచ్చిపోయాయి. అప్పుడే జాగ్రత్త ఉంటే ఇప్పుడు ఇట్లా కాకపోగదా. ఆ వైర్లు ఏ వైర్లకు దాకినాయో కానీ అన్యాయంగా కరెంట్ షాక్ కొట్టి జీవిడిచిర్రు అనుకుంటా తిట్టకుండా అరుచుకుంటారు మన విద్యుత్ శాఖను. ఎందుకైనా మంచిది మీరు మాత్రం మీ జాగ్రత్తలో మీరు ఉండుండ్రి. ఇలా నమ్ముకుంటే మనకే మోసం వస్తుంది. అసలే ఇప్పుడు పెద్ద పండుగలు వస్తున్నాయి. పైలమ్మలా శాంతించమ్మా శాంతించు. అమ్మా దుర్గమ్మ తల్లి, ఎందుకు తల్లి ఇంత ఉధృతం చూపిస్తున్నావు? జర నిమ్మలంగా తల్లి అని మొక్కుతురు భక్తులంతా. దేనికంటారా, ఆ ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి తాన మంజీర నది బుస్సున వంగుతుంది. మరి ప్రకృతికి ఉన్నట్టుండి ఎందుకు ఇంత కోపం వచ్చిందో గాని ఆకుట కొడుతున్న వానలకు ఆ మంజీర నది గర్భగుడిలోకి పోయి అమ్మ పాదాలను దాక్కుంటా వారుతుంది. సూర్యుడు రాక వానదేవుడే రాజ్యం ఏలుకుంటా అయితుమార్ లేకుండా దంచి కొడుతుండేసరికి సింగూరు ప్రాజెక్ట్ 5 గేట్లు తెరిచిర్రు. అందుకే ఆ మంజీర నది ప్రవాహం గీ తీర్లుంది. అందుకే దుర్గమ్మ గుడిని మూసేసిర్రు. మళ్ళీ ఎన్నడు తెరుస్తారో వానదేవుడు ఎన్నడు మాయమవుతాడో గాని భక్తులంతా ఆ తల్లికి ఏదో కోపం వచ్చింది, అందుకే ఇట్లా అయింది, శాంతించు తల్లి శాంతించు అనుకుంటా వేడుకుంటుర్రు. సందర్భం వస్తే మన చిన్నప్పటి జ్ఞాపకాలు, జిందగీలా మంచిగా నిలబడనీకి పడ్డ కష్టాలన్నీ గుర్తొస్తాయి. లేకుంటే వాళ్ళని అడిగితే బయట పెడతాం. అట్లనే ఇప్పుడు మనం మక్తల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వాకిటి శ్రీహరి గురించి మాట్లాడుకున్నాం. ఎమ్మెల్యే గురించి ఏముంటుంది చెప్పనీకే, రాజకీయాలంటే పిచ్చి లేకుంటే ఇష్టం ఉంటేనే కదా రాజకీయాలలో వెళ్తారు అని అంటారేమో కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎమ్మెల్యే టైం కలిసిరాక సపోర్ట్ అందక క్రికెటర్ కాలే కానీ కాలం కలిసి వచ్చినుంటే ఆయనను కూడా ఒక క్రికెటర్ లెక్క చూసేటోళ్ళం కావచ్చు. అవునులా, తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి ఒక ఆయనతోని వంచుకున్న మాటలను బట్టే నేను మీకు ఈ ముచ్చట చెప్తున్నా. సారు రైతు కుటుంబంలో పుట్టిండట. సార్కు చిన్నప్పటి సంది క్రికెట్ అంటే మస్తు పానం ఉండినట. ఎట్లకైనా ఎన్ని తిప్పలు పడైనా క్రికెటర్ కావాలని మస్తు కలలుగా అన్నాడు. అందుకే వాళ్ళ ఊరికి దగ్గరలున్న కృష్ణా స్టేషన్లో రైలు ఎక్కి ఒకరోజు బాంబే వెళ్ళిపోయిండు. ఆడ ఆలనీళ్ళని అడిగి వాంకడే బ్రబౌర్ను శివాజీ పార్క్ గ్రౌండ్ చుట్టూ తిరుగుతుండేనట. ఆ గ్రౌండ్లకు పోతే కనీసం లోపల ఫీల్డ్ను కూడా ముట్టుకొని ఇచ్చేటోళ్ళు కాదట. మరి ఇక క్రికెట్ మైదానాల గురించి తెలిసిందేనా, అట్లా లోపలికి పోయి ఏదంటే అది ముట్టుకొని ఇయ్యరు కదా. పాపం సార్ను కూడా గట్లనే ఏం ముట్టుకొని ఇచ్చేటోళ్ళు కాదట. అందులో ఇంకా అప్పట్లో ముంబై క్రికెటర్లు అంటే గవాస్కరు, మంజ్రేకరు, టెండూల్కరు, వెంగసార్కరు ఇట్లా ఒక వర్గం క్రికెటర్లకే అవకాశాలు ఎక్కువ ఉంటుండేనట. మరి తెలంగాణ నుంచి వచ్చినా అంటే ఎవ్వరు దేకను కూడా దేకలేదట. అయినా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవ్వరు ఆపినా పట్టు వదలని విక్రమార్కుని లెక్క దినాం ఒక ఛాన్స్ ఇవ్వమని గ్రౌండ్లో చుట్టూ మస్తు తిరిగి 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 ఆఖరికి మ్యాచ్లు ఆడే అవకాశం సాధించిండు. కానీ ఎవ్వరు బౌలింగ్ ఇచ్చేటోళ్ళు కాదట. ఆటల 12th మ్యాన్ లెక్కనే ఉండేనట. చివరాఖరికి కనీసం ఒక్క ఓవరైన ఇవ్వమని బతిలాడి ఛాన్స్ కొట్టేసిండట. ఇక ఒకే ఒక్క అవకాశాన్ని వాకిటి శ్రీహరి సార్ వాడుకుని మెల్లగా రెగ్యులర్ మ్యాచ్లు ఆడి ఆడి బౌలర్గా మొదలుపెట్టి ఆల్రౌండర్గా ఎదిగిండు. కానీ అప్పుడే సచిన్ టెండూల్కర్ క్రికెటర్ స్టార్గా మారిండు. ఇటు ఎన్నో అష్ట కష్టాలు పడ్డ వాకిటి శ్రీహరి రంజీ మ్యాచ్లు ఆడేదాకా వచ్చిండు. కానీ గాచారం బాలేక కాలం కలిసిరాక మధ్యలోనే అయిపోయిందట ఆయన క్రికెట్ కెరీరు. ఆనాడు టీమిండియాలో స్థానం సంపాదించాలని ఎంతో ప్రయత్నించిండట. రంజీల దగ్గరనే అయిపోయిండు.
దానికి తోడు వాళ్ళ అయ్యవ కూడా క్రికెట్ ఆడనీకే తనకు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతోనే క్రికెటర్ కాలేకపోయిండట పాపం. గాని దేవుడు ఒక తాన కిటికీలు మూస్తే ఇంకో తన తలుపులు తెరుస్తాడు అంటారు కదా. అట్లనే సిఆర్ సార్ కూడా మెల్లగా రాజకీయాలలో అడుగుపెట్టిండు. సర్పంచ్ గా కెరీర్ మొదలు పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మంత్రిగా ఎదిగిండు. అదృష్టమో ఆయన రాతనో పట్టో తెలియదు కానీ ఏ క్రికెట్ కోసం అయితే కళలు కానీ ఆ కళలు ఆవిరైనాయో అదే ఆటలకు మంత్రి అయిండు. స్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలా మంత్రి అయ్యే ఛాన్స్ దేవుడే ఇచ్చిండు కావచ్చు. ఇట్లనే ఓ సందర్భంలో సార్ పంచుకున్న మాటలు ఆయన జీవితం గురించి గిట్లా బయటపడ్డది. సార్ని ఇన్స్పిరేషన్ తీసుకోర్రి, అన్ని అవంతలు అవే అయిపోతాయి. ఏమంటారు? చూసిరండిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.